గుజరాత్ పర్యావరణ అనుకూల కార్యక్రమాలను జోరుగా కొనసాగిస్తోంది. చరంకా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ పార్కుతో ప్రపంచ ఖ్యాతికెక్కింది గుజరాత్. స్పష్టమైన ప్రణాళికతో ఒక దిశానిర్దేశంతో ముందుకెళ్తున్న గుజరాత్ కార్యాచరణ ముందు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సోలార్ మిషన్ దిగదుడిపే. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును సగర్వంగా జాతికి అంకితమిచ్చారు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. ఇంతకీ చరంకా సోలార్ పవర్ పార్కు ప్రత్యేకతలేమిటి? స్వల్ప వ్యవధిలో 3000 ఎకరాల్లో పార్కు ఏర్పాటు లక్ష్యాన్ని గుజరాత్ ఎలా అందిపుచ్చుకుంది? గుజరాత్ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తూ అభివృద్ధి పథంలో అగ్రభాగాన దూసుకెళ్తున్న రాష్ట్రం. నరేంద్ర మోడీ పాలనలో గుజరాత్ ఖ్యాతి ఖండాంతరాలు దాటుతోంది. ఇప్పటికే ఎన్నో విజయాలు, మరెన్నో మైలురాళ్లు అందుకున్న గుజరాత్ కీర్తి కిరీటంలో చరంకా సోలార్ పవర్ పార్కు వచ్చి చేరింది. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుగా పేరుకెక్కింది. 3000 ఎకరాల్లో 9000 కోట్ల పెట్టుబడితో 21 కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటైన చరంకా ప్రాజెక్టు వెనుక గుజరాత్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, స్పష్టమైన లక్ష్యం ఉంది, సరైన దిశానిర్దేశం ఉంది, అంతకు మించిన పర్యావరణ హిత ఆలోచన ఉంది. అందుకే గుజరాత్ వెలిగిపోతోంది. In my thought, this event is a historic event. It is historic because it is an event with futuristic vision. It is futuristic vision because it gives energy security for future generation. పఠాన్ జిల్లాలోని చరంకా గ్రామ పరిసరాల్లో 3000 ఎకరాల బీడు భూమిలో సోలార్ ప్రాజెక్టుకు 2010 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. స్వల్ప వ్యవధిలోనే ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టు పూర్తయింది. ప్రభుత్వ ఆలోచనకు ప్రైవేట్ కంపెనీల నిరంతర శ్రమ తోడైంది. ఆసియాలోనే పెద్ద ప్రాజెక్టుగా నిలబెట్టింది. 10 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ సోలార్ పార్కు ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. 600 మెగావాట్ల చరంకా సౌర ప్రాజెక్టు చైనాలోని గోల్మడ్ సౌర ప్రాజెక్టు కంటే పెద్దది. భారత్ మొత్తం 900 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తిలో 2/3 గుజరాత్ నుంచే ఉత్పత్తి అవనుంది. చరంకా సౌర విద్యుత్ ప్రాజెక్టుతో ఏటా 9 లక్షల టన్నుల సహజ వాయువు ఆదా అవుతుంది. రోజు 30 లక్షల యూనిట్ల విద్యుత్ ఈ పార్కు నుంచే ఉత్పత్తి జరుగుతుంది. దీంతో 10 లక్షల గృహాలకు కరెంటు అందించవచ్చు. ఏటా 10 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. సౌర విద్యుత్ ప్రాజెక్టులతో గుజరాత్లో అదనంగా 30,000 ఉద్యోగాల కల్పన చేయాలన్నది లక్ష్యం. గుజరాత్ సర్కారు 2009లో రూపొందించుకున్న సౌర విద్యుత్ పాలసీలో భాగంగా ఈ ఏడాది చివరికల్లా మరో 968.5 మెగావాట్ల ఉత్పత్తి జరగాలని లక్ష్యంగా పెట్టుకుంది. చరంకాతో పాటే ఆనంద్, బనస్కంఠ, జామ్నగర్, కచ్, పోర్బందర్, రాజ్కోట్, సూరత్, సురేంద్రనగర్లోనూ సౌర విద్యుత్ ప్రాజెక్టులు విడతల వారీగా ఏర్పాటు కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం అత్యావశ్యకమవుతోంది. పెరుగుతున్న అవసరాలకు సహజ ఇంధనాల వాడకంతో అటు పర్యావరణ కాలుష్యం పెరిగిపోవడం, సహజ నిక్షేపాలు తరిగిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న సమయం ఇది. కానీ సంప్రదాయేతర వనరుల వినియోగానికి వచ్చేసరికి ఆచరణలో సఫలమవుతున్నది మాత్రం కొంతే. సంప్రదాయేతర వనరుల్ని దండిగా ఉపయోగించుకోవడం ద్వారా పర్యావరణానికి నష్టం లేకుండా చేయడంతో పాటు దేశీయ అవసరాలను తీర్చుకునేందుకు కేంద్రం సోలార్ మిషన్ను ప్రారంభించింది. కానీ పర్యవేక్షణ లోపం, నిధుల లేమి, చిత్తశుద్ధి కొరవడంతో పనులు ముందుకు కదలడం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకం అలా ఉంటే కేవలం ఏడాది వ్యవధిలో గుజరాత్ సర్కారు ఏకంగా 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును సిద్ధం చేయడం, అది ఆసియాలోనే అతిపెద్దది కావడం చరిత్రాత్మకం, అభినందనీయం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి గుజరాత్ సర్కారుకు మధ్య నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. మరి we have found trouble-free operation. Government of Gujarat has been very helpful at every stage. The bureaucracy has been at the lowest, no red tapeism and no corruption. We were very happy to come here, and the project could not have been so fast if it was not in Gujarat. Kudos to the government of Gujarat. Congratulations to Narendra Modi.
गुजरात इज गुजरात, जहाँ पे विजन क्लियर है, पॉलिसीज क्लियर है, सब कुछ क्लियर है। यहाँ पे तो खाली आपको उत्सुकता और आपको जो मोटिवेशन यहाँ पे गवर्नमेंट ऑफिसर्स देते हैं, सब देते हैं। ऐसा लगता है इट इज़ मोर देन एनी प्राइवेट ऑर्गेनाइजेशंस। और हमारा टारगेट, हमारे ग्रुप का टारगेट है 500 मेगावाट फॉर सोलार इन नेक्स्ट 3 to 5 years। ये प्रदेश ऐसा है जो हमारा सपना साकार में बदलवा सकती है, क्योंकि पॉलिसी क्लियर दे देगा हमको। సర్వతోముఖాభివృద్ధి అంటే ఎలా ఉంటుందో గుజరాత్ ను చూసి నేర్చుకోవాల్సిందే. అటు ప్రజాహిత పథకాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, పర్యావరణ హిత కార్యక్రమాలు ఒకటేమిటి, అన్నింటా వృద్ధిపదమే. తిరుగులేని దార్శనిక నాయకత్వమే ఈ అద్భుతాలకు మూలమంటే ఆశ్చర్యం అనవసరం. ఇప్పటికే సౌర విద్యుత్లో గాంధీనగర్ దేశంలోనే మొదటి సోలార్ సిటీగా ఖ్యాతికెక్కింది. సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థతో 150 ప్రదేశాల్లో 1 కిలోవాట్ నుంచి 150 కిలోవాట్ల దాకా మొత్తం 1.39 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి గాంధీనగర్లో జరుగుతోంది. ఈ రూఫ్ టాప్ 2 ఎకరాల మేర విస్తరించిందక్కడ. గుజరాత్ రాజధాని మొత్తం విద్యుత్ వాడకంలో సౌర విద్యుత్ వాటా 1%. గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి నూతన భవనంలో మొత్తం సౌర విద్యుత్ శక్తినే ఉపయోగిస్తున్నారు. రాజధానిలో మరో 5 మెగావాట్ల ఉత్పత్తి కోసం రూఫ్ టాప్ కార్యక్రమాన్ని పీపీపీ పద్ధతిన శ్రీకారం చుట్టింది మోడీ సర్కార్. మరో 5 నగరాలు, పట్టణాలకు దీన్ని విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోంది. గుజరాత్ ప్రభుత్వం ఇంటింటికి సౌర విద్యుత్ వెలుగులు నింపాలన్న పట్టుదలతో ఉందిప్పుడు. అందుకనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎవరికి వారే కరెంటు ఉత్పత్తి చేసుకోవడంతో పాటే మిగిలిన కరెంటును రాష్ట్ర గ్రిడ్ కు అమ్మడం ద్వారా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కూడా. అలాగే తమ డాబాలను సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే వారికి అద్దెకివ్వడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. సాంకేతికత పెరగడంతో గత కొన్నేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తికయ్యే ఖర్చు యూనిట్ కు 15 రూపాయల నుంచి 8.5 రూపాయలకు తగ్గింది. ఒకప్పుడు భారమనుకున్న సౌర విద్యుత్ వెలుగుల అంచనా వ్యయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. सोलर और विंड पावर का हाइब्रिड सिस्टम के कारण इन्वेस्टमेंट कम खर्च में हम अधिक बिजली लोगों तक पहुंचाए, ये संभावना पैदा होने वाली है। हम आगे यहां अटकने वाले नहीं हैं। हम भविष्य के लिए रूफ टॉप पॉलिसी लेकर के आ रहे हैं। और रूफ टॉप पॉलिसी का मतलब है आप अपने घर की छत पर बिजली पैदा करेंगे और आप अपने उस छोटे से बिजली के कारखाने के मालिक बन जाएंगे। అమెరికా తమ రాష్ట్రాలకు సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కోసం $500 మిలియన్ కేటాయించింది. ఇతర దేశాలు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నాయి. మన దగ్గర ఒక్క గుజరాత్ లోనే సౌర విద్యుదుత్పత్తి వేగంగా విస్తరిస్తోంది. అదే రాష్ట్రంలో రెండో సోలార్ పార్కు ఏర్పాటు కోసం ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ $500 మిలియన్ రుణం ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. గుజరాత్ 2009లో సౌర విద్యుత్ శక్తి పాలసీని ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయేతర శక్తి ఉత్పత్తి కోసం కార్యక్రమాలు వేగిరమయ్యాయి. కార్యాచరణ పట్టాలెక్కింది. అనుకున్నది అనుకున్న సమయంలో సాధ్యమవుతోంది. గుజరాత్ గత దశాబ్ద కాలంలో శక్తి ఉత్పాదక రంగంలో వేగంగా వృద్ధి పదంలో నడుస్తోంది. 2001లో విద్యుదుత్పాదక సామర్థ్యం 7,000 మెగావాట్ల నుంచి 2012 చివరికల్లా 18,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా. దశాబ్ద కాలం క్రితం 2,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలు ప్రస్తుతం 500 కోట్ల లాభాల్లో ఉన్నాయి. Entire world today we are worried about the global warming. We are worried about the amount of the environmental disasters taking place. Not only that, the Gujarat is a sufferer of that. Unbelievable achievement. Probably this is an answer to all the nations. Not only I would say the states, to the entire nations across the globe to understand if you have a good governance, good leader with a commitment and excellent vision, what can be achieved. మొత్తానికి గుజరాత్ లో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతోంది. సంప్రదాయేతర శక్తి ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా 2,000 కోట్లు కేటాయించింది మోడీ సర్కారు. ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రైవేట్ కంపెనీలకు మౌలిక వసతుల్లో లోటు రాకుండా చూస్తోంది. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు, సౌర విద్యుత్ విస్తరణ చూస్తూ ఉంటే గుజరాత్ సౌర విద్యుత్ పాలసీ లక్ష్యాలు నెరవేరే రోజు మరెంతో దూరంలో లేదు.